మరి ఈ సమావేశానికి బస్టాండ్ ఉద్యోగాన్ని వచ్చి ప్రారంభోత్సవం చేసిన వారికి ధన్యవాదాలు. అలాగే చిన్నకర్పూర్ సర్పంచ్ గారు, అలాగే చిన్నకర్పూర్ వార్డు మెంబర్లు, పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ బంధువులకు, కుటుంబ సభ్యులకు మరి ఈ రోజున చాలా మంచి కార్యక్రమం. నేను చదువుకునే రోజు, నేను ఉద్యోగం చేసే రోజుల్లో నిలబడేది ఇక్కడ వాస్తవికంగా 77-76లో ఆ ప్రాంతాన ఇబ్బంది ఉందనుకొని అదొకటి. రెండవది మా అమ్మమ్మ గారి ఇంటికి బాగా వస్తుందని ఆ సందర్భంగా గుర్తుగా యశోదమ్మ, గుర్తుగా యాదగిరి జ్ఞాపకార్థం మరి ఇక్కడ కందుకూరు వారు కోరిన మేరకు అంబేద్కర్ విగ్రహం నాడు అడిగిన అందరూ కట్టేయమని చెప్పి మరి వారి కోరిక మేరకు కట్టేయడం జరిగింది. దాంతోపాటు సుధాకర్ రెడ్డి గారని ఏడి ఇదే ఫ్యామిలీలో వాళ్ళ మదరు రాలేదు, బెంగళూరు. మరి వారిని రిక్వెస్ట్ చేసినాం ఏంటంటే ఇక్కడికెలా ఊరు వరకు స్ట్రీట్ లైట్లు లైట్ లేదు, పోలు లేవు. స్ట్రీట్ లైట్లకు మొత్తం బాధ్యత తీసుకొని సుధాకర్ రెడ్డి గారికి చెప్పినాం. సుధాకర్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ టూర్ నేను చేస్తాను ప్రామిస్ చేసింది కాబట్టి మరి రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఏడి కాబట్టి ఆ బాధ్యత తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా బస్టాండ్ ఓపెన్ చేస్తూ మరి వీడికెలా స్ట్రీట్ లైట్ లేవని స్ట్రీట్ లైట్ కూడా సుధాకర్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని వాళ్ళ కుటుంబం బాధ్యత తీసుకోమని చెప్పి కోరుకుంటే అవకాశం ఇచ్చింది. నమస్కారం. చిన్నకందుకూరు గ్రామ సర్పంచులు, గౌరవ సభ్యులకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఈ బస్ షెల్టర్ నిర్మాణదాత పెద్దలు, సీనియర్ నాయకులు జంగం ఉపేంద్ర రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎక్కడ ఆపుతుందంటే అక్కడ నేనున్నానంటూ తనకు చూసిన సాయం చేసుకుంటూ నిరంతరం ఆయన జీవితమే పేద ప్రజలకు అంకితం చేసే విధంగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆయన నిధులిచ్చి, సొంత నిధులిచ్చి డెవలప్ చేస్తున్న క్రమంలో ఆయన సేవలు తప్పకుండా ఆలయ ప్రజలు వాడుకుంటారని చెప్పి మనవి చేస్తూ ఇక్కడ వెంకటేష్ బస్ స్టాప్ చిన్నకందుకూరు బస్సులు కూడా అన్ని బస్సులు ఆగే విధంగా తగు చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ నేషనల్ హైవేతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి సోలార్ లైట్లు కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు ఏదైతే గతంలో ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ గారు ఉండే ఆ ఊరుతో ఇక్కడి నుంచి ఊరు వరకు కూడా లైటింగ్ వైర్ ఏర్పాటు చేస్తారని మాట ఇవ్వడం చాలా సంతోషం. ఇదే విధంగా ఎన్ఆర్ఐలు అంతా కూడా పుట్టిన గ్రామానికి, పుట్టిన ప్రాంతానికి సేవ చేయనే లక్ష్యంతో ముందుకు రావడం చాలా సంతోషం. ఫస్ట్ మన ఊరు బాగుంటే మన నియోజకవర్గం బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటే మనం కన్న నేల, మనం కన్న తల్లికి మనం సేవ చేసిన అవుతాం. కాబట్టి మిగతా ఎన్ఆర్ఐలు కూడా ఈ రకంగా మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. మీకు అభివృద్ధికి అన్ని విధాల ఈ ప్రభుత్వం మీ బిడ్డగా బిల్లేలా సహకరిస్తారు. కాబట్టి అందరూ ఎన్ఆర్ఐలు కూడా ఈ విధంగా సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ జంగం ఉపేంద్ర రెడ్డి గారికి మరొకసారి మా ఆలయ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.